అకస్మాత్తుగా అసాధారణ కదలికలకు గురి చేసినప్పుడు భుజంలో గాయాలయ్యి కీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు దైనందిన కదలికలు కష్టమైపోతాయి. కొన్ని సందర్భాల్లో భుజం కీలు పూర్తిగా పాడై కృత్రిమ కీలును అమర్చాల్సి వస్తుంది. భుజం కీలు మార్పిడి సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా భుజంలో ఎలాంటి సమస్యలు కనిపిస్తాయి? భుజానికి సంబంధించి పలు రకాల సమస్యలు ఉంటాయండి. ఈ సమస్యలు ఏమున్నా కానీ రోగి మా దగ్గరకు వచ్చేది మాత్రం భుజం నొప్పితో వస్తూ ఉంటారు మమ్మల్ని కలిసేది. భుజానికి సంబంధించి ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య చాలా సాధారణంగా వింటుంటాం మనం. అదే రకంగా రొటేటర్ కఫ్ మజిల్స్లో డ్యామేజ్ ఉండడం, అదే రకంగా డిస్లొకేషన్ సమస్య ఉంటాం. భుజం గూడు జారింది లేదా భుజం డిస్లొకేషన్ అయ్యిందని చెప్తూ ఉంటారు. ఇది కాకుండా భుజం కీలు అరగడం. భుజం కీలు అరగడం అనేది మోకాళ్ళు కీలు అరిగేది ఏ రకంగా ఉంటుందో భుజం కీలు కూడా అదే రకంగా అరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే భుజం కీలు అరగడం అనేది తక్కువ జరుగుతుంది కనుక దీని గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. బట్ భుజం కీలు కూడా మోకాళ్ళు జాయింట్ అరిగే విధంగానే ఆర్థరైటిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి గురించి మాట్లాడుకునే ముందు ఒక్క నిమిషం మనం భుజం యొక్క నిర్మాణం గురించి పరిశీలించినట్టయితే భుజం అనేది బంతి గిన్నె ఆకారంలో ఉండే ఒక రకమైన కీలు. ఇందులో చిన్న కప్పు ఆకారం ఉండే గ్లినాయిడ్ అనే బోన్ మీద హ్యూమరల్ హెడ్ అంటాం. ఇటువంటి బంతి ఈ రెండు బోన్స్ కలిసి మనకి భుజం యొక్క నిర్మాణ కీళ్ళని తయారు చేస్తాయి. ఈ బంతి ఈ కప్పు మీద తిరుగుతూ ఉండడం వల్ల భుజం యొక్క మూమెంట్స్ పాసిబుల్ అవుతాయి. చేయి పైకి ఎత్తడం కానీ, పక్కకి పెట్టడం కానీ, వెనక్కి పెట్టడం కానీ ఈ బంతి కదలడం వల్ల ఈ కప్పు మీద బంతి కదలడం జరుగుతూ ఉంటుంది. ఈ బంతి చుట్టూ ఒక పొర ఉంటుంది, దీన్ని జాయింట్ క్యాప్సూల్ అంటాం. ఈ పొర అనేది ఈ బంతి యొక్క స్థిరత్వాన్ని, స్టెబిలిటీని ఇస్తుంది, లేదంటే బంతి బయటికి జారే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ బంతి మీద కొన్ని రకాల నరాలు ఉంటాయి. నరాలు లేదంటే మజిల్స్, కండరాలు ఉంటాయి. వీటిని రొటేటర్ కఫ్ కండరాలు అంటాం. ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి భుజం యొక్క కదలికలకి సహాయం చేస్తాయి. ఈ మజిల్స్ కండరాలు సంకోచించి భుజాన్ని పైకి కిందికి అన్ని దిక్కుల్లో తిప్పుతూ ఉంటాం. భుజానికి సంబంధించి ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య చాలా సాధారణంగా వింటుంటాం మనం. అదే రకంగా రొటేటర్ కఫ్ మజిల్స్లో డ్యామేజ్ ఉండడం, అదే రకంగా డిస్లొకేషన్ సమస్య ఉంటాం. భుజం గూడు జారింది లేదా భుజం డిస్లొకేషన్ అయ్యిందని చెప్తూ ఉంటారు. ఇది కాకుండా భుజం కీలు అరగడం. భుజం కీలు అరగడం అనేది మోకాళ్ళు కీలు అరిగేది ఏ రకంగా ఉంటుందో భుజం కీలు కూడా అదే రకంగా అరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే భుజం కీలు అరగడం అనేది తక్కువ జరుగుతుంది కనుక దీని గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. బట్ భుజం కీలు కూడా మోకాళ్ళు జాయింట్ అరిగే విధంగానే ఆర్థరైటిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బిగుసుకుపోయిన భుజానికి చికిత్స ఎలా ఉంటుంది? ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య ఈ బంతి చుట్టూ ఉండే పొర, దీనిది క్యాప్సూల్ అంటాం. ఈ క్యాప్సూల్ అనే పొర తనకు తానుగా ఆటోమేటిక్గా బిగుసుకుపోవడం వల్ల వస్తుంది. ఈ పొర బిగుసుకుపోవడం వల్ల భుజం యొక్క కదలికలన్నీ తగ్గిపోతాయి, రెస్ట్రిక్ట్ అవుతాయి. అదేవిధంగా పేషెంట్స్కి చాలా విపరీత నొప్పి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విపరీత నొప్పి ఉంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లో కనిపిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే భుజం బిగుసుకుపోవడం, భుజం కదపలేకపోవడం, అంటే తల దూకోలేకపోవడం, భోజనం చేయలేకపోవడం, వీపు రుద్దుకోలేకపోవడం, బట్టలు వేసుకోవడం కష్టం ఉండడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అదే రకంగా రాత్రులు నిద్రపట్టలేకుండా విపరీత నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య ఎక్కువగా మనం ఫిజియోథెరపీ విధానంలో కానీ, అదే రకంగా అవసరమైనప్పుడు నొప్పి మందులు ఇచ్చి తగ్గించడానికి ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు భుజంలో ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా కూడా ఈ నొప్పి తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ ఈ సమస్య తీవ్రంగా ఉండి అన్ని రకాల చికిత్సలు ఫెయిల్ అయిన పక్షంలో మనం భుజానికి కీహోల్ ఆపరేషన్, ఆర్థ్రోస్కోపీ అంటాం. ఆర్థ్రోస్కోపీ అంటే మన పొట్టకి చేసే లాప్రోస్కోపీ పద్ధతిని పోలి ఉంటుంది. దీంట్లో భుజాన్ని కోసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా భుజం మీద 2-3 చిన్న ఘాట్లు పెట్టి దాని ద్వారా ఒక చిన్న టెలిస్కోప్ జాయింట్లో ప్రవేశపెట్టి టీవీలో చూస్తూ ఈ బిగుసుకున్న పొరను ఏదైతే ఉందో ఆ పొరను మనం వదులు చేసే అవకాశం ఉంటుంది. భుజంలో కీలు పక్కకు జారినప్పుడు ఏం చేస్తారు? భుజం డిస్లొకేషన్ అనే సమస్య సాధారణంగా మన యువకుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యలో ఏమవుతుందంటే ఎవరైనా వ్యక్తి బైక్ మీద పడడం కానీ, లేదంటే ఎత్తు మీద పడడం కానీ, ఏదైనా ఆటలు ఆడుతూ ప్రమాదవశాత్తు పడడం కానీ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క బలానికి ఈ భుజంలో ఉండే బంతి దాని చుట్టూ ఉండే క్యాప్సూల్ అనే పొరని కట్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. దీన్ని డిస్లొకేషన్ అంటాం. చాలా వరకు ఈ డిస్లొకేషన్ని డాక్టర్లు కానీ లేకపోతే పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా కానీ తిరిగి సెట్ చేయగలుగుతారు. కొంతమందిలో ఏమవుతుందంటే ఒకసారి జారిన భుజం తిరిగి తరచుగా జారుతూ ఉంటుంది. దీన్ని
రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. ఈ రికరెంట్ డిస్లొకేషన్ సమస్యలో కారణం ఏంటంటే ఈ పొర ఏదైతే డ్యామేజ్ అయిందో అది సరిగ్గా అతుక్కోవడం వల్ల ప్రతిసారి బంతి బయటకు వచ్చి మరలా లోపలికి వెళ్ళడం, బయటకు వచ్చి మరలా లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఈ భుజం జారిన ప్రతిసారి వీళ్ళు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. తిరిగి మరలా భుజం సెట్ చేసుకునేదాకా చాలాసార్లు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు ఈ భుజం సెట్ చేసుకునేదానికి. సో ఈ రికరెంట్ డిస్లొకేషన్కి ట్రీట్మెంట్ అనేది కేవలం సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ దీనికి. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు భుజం జారిన వ్యక్తులకి సర్జరీ ఒకటే అవకాశం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అయితే దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. దీనికి సేమ్ ఆర్థ్రోస్కోపీ అంటాం. కీహోల్ ఆపరేషన్ ద్వారా ఈ డ్యామేజ్ అయిన పొరని మనం 2-3 చిన్న ఘాట్ల ద్వారా రిపేర్ చేసి సరి చేయవచ్చు. భుజం కండరాల్లోని చిరుగులకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ రొటేటర్ కఫ్ మజిల్ డ్యామేజ్ అనేది 2 రకాలుగా రావచ్చు. ఒకటి వృద్ధుల్లో, సాధారణంగా 60 ఏళ్ళ పైబడిన వృద్ధుల్లో వయసు రీత్యా వచ్చే మార్పులలో ఈ మజిల్ తనకు తాముగానే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు, రెండో రకంగా ఎలా అంటే క్రీడాకారుల్లో ఎవరైతే భుజాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో, అంటే వెయిట్ లిఫ్టర్స్ లేదా ఈ క్రికెట్ బౌలర్స్, థ్రోయింగ్ యాక్టివిటీ, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలాంటి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఏమవుతుందంటే ఆ ఒత్తిడి రిపీటెడ్ ఇంజరీ వల్ల ఏంటంటే ఈ మజిల్ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. సో ఈ డ్యామేజ్ అనేది తక్కువగా ఉండే పక్షంలో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ల ద్వారా, లోకల్ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. బట్ ఈ డ్యామేజ్ తీవ్రంగా ఉండే పక్షంలో మనం ఈ మజిల్ని డ్యామేజ్ అయిన కట్ అయిన మజిల్ని తిరిగి తీసుకొచ్చి రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రకమైన సమస్యను కూడా మనం కీహోల్ ఆపరేషన్, అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో మనం ఈ మజిల్ని తీసుకొచ్చి 4-5 చిన్న హోల్, 2-3 చిన్న హోల్స్ ద్వారా ఈ మజిల్ని తీసుకొచ్చి రిపేర్ చేసి మనం ఈ సమస్యను పరిష్కరించవచ్చు. భుజం కీలు అరిగిపోయినప్పుడు ఏం చేస్తారు? ఈ సమస్యలో ఏమవుతుందంటే ఈ బంతి లేదా ఈ కప్పు భాగంలో ఉండే ఎముకలు, కార్టిలేజ్ అంటాం, కార్టిలేజ్ అనే మెత్తని భాగం అరగడం వల్ల ఈ జాయింట్ అరుగుదల స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇది సాధారణంగా వృద్ధుల్లో వచ్చే సమస్య, 60 ఏళ్ళ పైబడిన వృద్ధుల్లో వచ్చే సమస్య. సో ఈ కార్టిలేజ్ అరగడం వల్ల జాయింట్లో కరకరం అనే శబ్దం రావడం, భుజంలో నొప్పి రావడం, భుజాన్ని కదిలించేటప్పుడు నొప్పి రావడం, రాత్రి వేళలో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. భుజంలో సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? కొన్ని రకాల మందుల ద్వారా, కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయడం వల్ల, కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అలాగే ఫిజియోథెరపీ వల్ల కూడా కొంత ఉపశమనం పొందవచ్చు. బాగా తీవ్రంగా ఉండే పక్షంలో, ఆర్థరైటిస్ బాగా ఉండి భుజం జాయింట్ బాగా డ్యామేజ్ అయిన పక్షంలో మనం మోకాల మార్పిడి ఆపరేషన్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా చేస్తాం, షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే షోల్డర్ రీప్లేస్మెంట్, ఈ బంతి, ఈ కప్పు భాగాల్లో ఏదైతే డ్యామేజ్ అయిన పార్ట్స్ ఉన్నాయో వాటిని మనం మెటల్ మరియు ప్లాస్టిక్ భాగాలతో మార్చి భుజం మార్పిడి ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. ఇది చేయడం వల్ల ఈ డ్యామేజ్ అయిన భాగాలు మారి మూవ్మెంట్ స్మూత్గా ఉండి నొప్పి తగ్గుతుంది. పేషెంట్ ఇదివరకుగా తను ఎలాంటి పనులు చేసుకున్నా కూడా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు.